Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉత్కంఠ రేపుతుంది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన. వైఎస్ జగన్ పర్యటనతో శ్రీకాకుళంలో టెన్షన్ వాతావరణం కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. గార మండలం అంపోలు జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. రిమాండ్లో ఉన్నటువంటి సీదిరి అప్పలరాజుతో ములాఖాత్ అయ్యేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అనుమతి ఇవ్వడం జరిగింది. అయితే ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభలకు అనుమతి లేదంటూ కూడా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయంటూ కూడా ఎస్పీ ప్రకటించారు. జగన్ వెంట 8 వాహనాలకు మాత్రమే అవకాశం ఇస్తున్నట్లుగా కూడా ఎస్పీ ప్రకటన మాత్రం కొంతవరకు వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. పోలీసుల ఆంక్షలను కాదని వైసీపీ నేతలు భారీ జన సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా మాజీ మంత్రి అప్పలరాజును పరామర్శించేందుకు, ఆయనతో ములాఖాత్ అయ్యేందుకు, పార్టీ పరంగా మేమున్నామనేటువంటి భరోసాను కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత శ్రీకాకుళం జిల్లా పర్యటనకు బయలుదేరనున్నారు. ప్రధానంగా ఆయనతో ములాఖాత్ అయ్యేటువంటి అవకాశానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లలో పార్టీ శ్రేణులు కూడా నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తాజా ప్రకటన మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇంతకు పోలీసుల యొక్క నిబంధనలు, దీనికి సంబంధించినటువంటి అంశాలపైన అక్కడ ఉన్నటువంటి వారు మాత్రం పెదవి విరుస్తున్నటువంటి వైనం కనబడుతుంది. నమస్కారం. మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఎక్స్ సీఎం గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ కి సంబంధించి వాళ్ళ పార్టీ తరఫున డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ధర్మాన కృష్ణదాస్ గారు, వాళ్ళు రేపు ఎక్స్సీఎం గారు అక్కడ అంపోలు జైలుకి వచ్చి అక్కడ రిమాండ్ ఖైదీగా ఉన్న వాళ్ళని మీట్ అవ్వాలని చెప్పి పర్మిషన్ అప్లై చేయడం జరిగింది. సో దానికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ వాళ్ళని అడిగాము. మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి అడిగాము. ఇప్పటివరకు ఆ డీటెయిల్స్ ఇంకా ఇవ్వలేదు. సో ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మనము దానికి అకార్డింగ్లీ ఒకసారి దాన్ని అన్ని చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఎస్పీ చేసినటువంటి కామెంట్స్. అంటే పర్యటన పైన ఎక్కడికక్కడ ఆంక్షలు విధించేటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. భారీ ర్యాలీలు, జన సమీకరణ, ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేటువంటి పార్టీ కార్యకలాపాలు, వీటన్నిటిపైన పరిమితులు విధించేటువంటి దిశగా మాత్రం అడుగులు వేయడం వైసీపీ శ్రేణులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఉత్కంఠ రేపుతుంది మాజీ ముఖ్యమంత్రి పర్యటన. శ్రీకాకుళంలో మాత్రం ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం కనబడుతుంది. కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడం ఏంటని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో, అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి హోదాలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కల్పించాల్సినటువంటి పోలీసులు ఈ విధంగా లిమిట్ గా ఎక్కడికక్కడ ఆంక్షలు విధించడం ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ అంపోలు జైలుకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో ఆయన ములాఖాత్ కానున్నారు. ఇటీవలే అప్పలరాజును అరెస్టు చేసినటువంటి ఆయన ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా ఆయన అప్పలరాజుతో మాట్లాడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసు యొక్క వివరాలు కూడా ఆల్మోస్ట్ ఒక గొర్రెల కాపడికి సంబంధించినటువంటి ఇష్యూలో జరిగినటువంటి హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం. ఈ నేపథ్యంలోనే A3గా అప్పలరాజును అరెస్ట్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైతే యాక్సిడెంట్ కి సంబంధించినటువంటి సెక్షన్లు కాకుండా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి వైనాన్ని, విమర్శలను, ప్రతి విమర్శలను కూడా మనం చూస్తున్నాం. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు అనేది మాత్రం వైసీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. అయితే తాజాగా ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభలు, వేటికి కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తున్నారు. కేవలం పర్యటన, ములాఖాత్ కు మాత్రమే పరిమితం కాబోతుందా? ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభల దిశగా అడుగులు వేసేటువంటి అవకాశం అసలు ఎక్కడైనా ఉందా? పోలీసుల ఆంక్షలున్న వైసీపీ శ్రేణులు మాత్రం భారీగా అక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అక్కడ పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, మొత్తం మీద మాజీ ముఖ్యమంత్రి పర్యటన మాత్రం ఉద్రిక్తత, టెన్షన్ లో కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. పోలీసుల ఆంక్షలను ఏ విధంగా చూడాలి? రీసెంట్ అప్డేట్స్ అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి ఉదయం 9 గంటలకు ఆయన తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన శ్రీకాకుళం చేరుకున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన టెన్షన్ ఉత్కంఠ వాతావరణం లేపుతుంది. ఇక్కడ ప్రధానంగా జగన్ పర్యటనలో కేవలం 8 వాహనాలకు అనుమతి ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన, వైఎస్ఆర్సీపీ నేతలు ప్రతిపాదించిన 4 రూట్లలో ఒక రూట్ లో పర్మిషన్ ఇవ్వమంటూ పోలీసులను
వైసీపీ నేతలు కోరారు. అయితే పోలీసులు మరో ఆప్షన్, మరో రూటు కేటాయించడం, మరోపక్క జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కేవలం 8 వాహనాల అనుమతి ఉంది. జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు జైల్లో ఉన్న సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు భారీ జన సమీకరణ కానీ, భారీ ర్యాలీలు కానీ, భారీ సభలకు కానీ ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతుంది. భారీ స్థాయిలో ప్రజలు వస్తారు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి. భారీ స్థాయిలో గతంలో కూడా జగన్ ఎక్కడ పర్యటించినా భారీ స్థాయిలో ప్రజలు హాజరైన నేపథ్యం ప్రస్తుతం ఏదైతే A3గా హిట్ అండ్ రన్ కేసులో A3గా శ్రీకాకుళం జిల్లా జైల్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించినారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు పోలీసుల పర్మిషన్ అడిగారు. కేవలం జగన్ పర్యటనకు మాత్రమే అనుమతి ఇచ్చాం. ఇక్కడ సభలు గాని, ర్యాలీలు గాని, అంత స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే అప్పలరాజు అరెస్టు సందర్భంగా సాగిన ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అక్కడ కనబడట్లేదు. కేవలం పరామర్శలకు మాత్రమే, ములాఖాత్ కు మాత్రమే వెళ్లేటువంటి రీతిలో ఇన్ని ఆంక్షలు విధించడానికి పోలీసులు చెప్తున్నటువంటి కారణం ఏంటి? ఇక్కడ ప్రధానంగా పోలీసులు చెప్పిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఎస్పీ ప్రకటన మనం చూసినప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇటు అప్పలరాజును పరామర్శించడానికి మాత్రమే పర్మిషన్. ఇక్కడ భారీ స్థాయిలో సభలు నిర్వహించడానికి లేదు, ర్యాలీలు చేయడానికి లేదు, మీటింగ్లు నిర్వహించడానికి లేదంటూ నేరుగా ఎస్పీ ప్రకటన చేశారు. భారీ స్థాయిలో జన సమీకరణ చేయడం వల్ల ఆగస్టు 1వ తేదీన PM ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. పలు ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షల నేపథ్యంలోనే జగన్ పర్యటనకు వాహనాలు కుదించాల్సి వచ్చింది. ఎందుకంటే భద్రతాపరమైన సమస్యలు ఏమొచ్చినా వైఎస్ఆర్సీపీ నేతలే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ దేశ ప్రధాని మోడీ పర్యటన ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో భాగంగానే ఉత్తరాంధ్రను హై అలర్ట్ చేశారు. మరోపక్క భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభించడానికి ప్రధానమంత్రి రాబోతున్న పరిస్థితులు, ఇలాంటి చర్యలు తీసుకున్నామంటూ ఎస్పీ వివరించారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇటు భారీ స్థాయిలో జన సమీకరణ, మరోపక్క జగన్ మొదటిసారి శ్రీకాకుళం జిల్లాకు వస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన నేపథ్యం. ఈ నేపథ్యంలో 10 జిల్లాల నుంచి 10 నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో జన సమీకరణ జరిగే అవకాశం. అటు ఉత్తరాంధ్రలో అటు విజయనగరం కావచ్చు, ఇటు శ్రీకాకుళం కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఈ 3 ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు హాజరయ్యే అవకాశం ఉంది. కాబట్టి వైసీపీ నేతలు కూడా ఒక 4 రూట్లు ప్రతిపాదించారు. అందులో ఒక రూటు ఖరారు చేయమని పోలీసులను అభ్యర్థించారు. అయితే పోలీసులు మరో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడమే కాకుండా ఆంక్షలు విధించారు. కేవలం 8 వాహనాలు మాత్రమే అనుమతి ఉంది. 8కి మించి వాహనాలు వస్తే సీజ్ చేస్తాం. భద్రతాపరమైన సమస్యలు వచ్చే వైఎస్ఆర్సీపీ మాత్రమే బాధ్యత వహించాలి. మరోపక్క జగన్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, జగన్ కు జెడ్ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో గతంలో జగన్ పర్యటనలు చూసాం. భారీ స్థాయిలో జన సమీకరణ ఇటు భీమవరంలో జరిగిన కిరణ్ ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? పోలీసులు కూడా ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? ఓవైపు ప్రధానమంత్రి పర్యటన నిమగ్నమైనటువంటి ఆ ఏర్పాట్లలో ఉన్నటువంటి పోలీసులు రీసెంట్ గా జగన్ పర్యటన చూసాం. ఒక రకంగా చెప్పుకోవాలంటే అభిమానుల తాకిడికి కొంత రకమైనటువంటి తోపులాట పరిస్థితుల వరకు చోటు చేసుకున్నాయి. మరి ఈ రోజు జరిగేటువంటి పర్యటనలో పోలీసు బందోబస్తుతో ఏ విధంగా కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ప్రజలు కావచ్చు, జనాలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కావచ్చు భారీ స్థాయిలో హాజరవుతారు. గత 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత మెల్లమెల్లగా అసంతృప్తి స్టార్ట్ అయిందనే ఒక జోరు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం పైన నేతలు కూడా భారీ స్థాయిలో పోగొట్టున్నారు. జగన్ గుంటూరు పర్యటించినప్పుడు అదే స్థాయిలో జనాల నుంచి స్పందన వచ్చింది. భీమవరం పర్యటించినప్పుడు అదే స్థాయిలో స్పందన వచ్చింది. అనంతపురంలో పర్యటించినప్పుడు అదే స్థాయిలో స్పందన వస్తుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఆయా జిల్లాలో పర్యటించినప్పుడు భారీ స్థాయిలో జన సమీకరణ జరుగుతుంది, భారీ స్థాయిలో జనాలు హాజరు. ఈ నేపథ్యంలో పోలీసులు దాదాపు 500 నుంచి 600 మంది పోలీసులు వినియోగించిన భద్రతను కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో జగన్ హెలికాప్టర్ పై కూడా అభిమానులు దూసుకెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలి, అటు ప్రధానమంత్రి మోడీ పర్యటన బ్యాలెన్స్ చేయాలి, అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న
పోలీసులను ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇద్దరు ముఖ్య నేతల పర్యటనలు, ఒక ప్రధానమంత్రి ఏమో ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించినారు, ఇటు జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు జైలు సందర్శించారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చిన నేపథ్యం చూసాం. కేవలం 8 వాహనాలకు అనుమతి మాత్రమే ఉంది. ఈ నిర్దేశించిన రూట్ మ్యాప్ లోనే పయనించాలి. ఒకవేళ భద్రతాపరమైన సమస్యలతో వైసీపీ నేతలు బాధ్యత వహించాలి. అదేవిధంగా పలు రకాల ఇన్స్ట్రక్షన్స్ పోలీసులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి అటు వైసీపీ నేతలకు సూచించారు. అయితే చూడాలి, అంపోలు జైలుకి వెళ్ళిన జగన్ అటు సిదిరి అప్పలరాజును పరామర్శించన్నారు, ధైర్యం చెప్పనున్నారు. ఒక బీసీ సామాజిక వర్గ నేతకు అండగా ఉంటాం. ఈ కేసులకు భయపడడం, కేసులు పెట్టినంత మాత్రం వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు వెనక్కిపోరంటూ జగన్ గతంలో అభయం ఇచ్చారు. అదేవిధంగా సిదిరి అప్పలరాజు సతీమణికి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని చెప్పారు. అయితే ఆ నేపథ్యంలో భాగంగా జగన్ శ్రీకాకుళం పర్యటించినారు. మరికొద్దిసేపట్లో ఆయన పర్యటన ప్రారంభమవుతున్నారు. మొత్తం మీద శ్రీకాకుళం జిల్లా పర్యటన వైఎస్ జగన్ వెళ్తున్నటువంటి తీరులో మాత్రం ఒక రకమైనటువంటి ఉత్కంఠ, టెన్షనే కనబడుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. జగన్ పర్యటించనున్నటువంటి నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. అంపోలు జైలు వద్ద భారీగా పోలీసులు కూడా మోహరించారు. రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి అప్పలరాజుతో ములాఖాత్ అయ్యేందుకు జగన్ అనుమతిని ఇవ్వడంతో పాటుగా ప్రధానంగా ర్యాలీలు, జన సమీకరణ, బహిరంగ సభలు ఇవేవి వద్దు అంటూ కూడా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రకటన చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన ప్రకటించారు. కేవలం 8 వాహనాల్లో మాత్రమే జగన్ పర్యటన కొనసాగాలి అంటూ కూడా ఆయన ప్రకటించారు. అయితే పోలీసుల ఆంక్షలు కాదని వైసీపీ నేతలు కూడా భారీగా జన సమీకరణ చేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే పోలీసుల ఆంక్షల నేపథ్యంలో వైసీపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నటువంటి తీరు, ఎక్కడికక్కడ చెక్ పోస్టులతో పాటుగా పోలీసులు కూడా భారీగా అక్కడ ఉన్నటువంటి వైనం అంపోలు జైలు మొత్తం కూడా పోలీసుల కంట్రోల్లో కనబడుతుంది. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఏ విధంగా కొనసాగబోతుంది, మాజీ మంత్రి పరామర్శ ఏ విధంగా సాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనే దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతున్నాయి. అయితే పార్టీ పరంగా మేమున్నాం, కూటమి ప్రభుత్వం ఈ విధమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు కేసులు నమోదు చేస్తుంది అంటూ కూడా అప్పలరాజుకు ఒక రకమైనటువంటి భరోసాను కల్పించనున్నారు వైసీపీ అధినేత.